request Regional Incharge Sita Rama Reddy sir to grace the dais and bless the occasion. You are welcome, sir. I request Vishwanath sir. I cordially invite our organizer, the guiding force and the iron lady whose heart is filled with compassion. I request Chaitanya to confer the badge to our fan. Invite our coordinator, dedicated, inspiring, motivator, Nageshwar Rao sir to occupy the dais and grace the program. You are welcome, sir. Thank you. Thank you, ma'am. Pavani madam to grace the dais. You are welcome, ma'am. I request Alia to come for our in charge with badge. Thank you, Alia. Now, Alia, please welcome to the dais. You are welcome. Thank you, dear. వార్షికోత్సవ కార్యక్రమానికి చేసిన అతిథులకు పెద్దలకు పిల్లలకు మా చైతన్య కేఫ్ బ్రాంచ్ వారి స్వాగత శుభాకాంక్షలు. శ్రీ చైతన్య కేఫ్ బ్రాంచ్ వారు జరిపే 14వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు సభకు విచ్చేసిన అతిథులు అందరినీ జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. అవార్డు అందుకున్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు అంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాబట్టి విశేష కృషి చేశారు బిఎస్ రావు గారు. Right, sir. A few words on our annual day. Welcome, sir. గుడ్ మార్నింగ్ పేరెంట్స్. స్టేట్ నుండి మా మిత్రులు నా కొలీగ్ సెక్రటరీ సీతారామరెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్స్ ఇప్పుడు నాగేశ్వరరావు గారు, గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపాల్ మేడం గారు, గౌరవనీయులైనటువంటి డీన్ గారు, ఉపాధ్యాయులకు, గౌరవనీయులైనటువంటి పేరెంట్స్ అందరికీ, ప్రియమైన విద్యార్థులకు యాన్యువల్ డే యొక్క శుభాకాంక్షలు. చాలామందికి యాన్యువల్ డేలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏమి మెమరీ చేసుకోవాలి, ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెక్ చేసుకోవాలి, మన తప్పు ఇప్పుడు తెలుసుకోవాలి, కానీ మన యొక్క రైట్స్ ఏం చేయాలి, కానీ మనం జరిగినటువంటి రైట్స్ అయినా మిస్టేక్స్ అయినా ఇంకా ఎలా చేయాలి, బెటర్గా ఎలా వెళ్ళాలి
పిల్లలకి ఎంజాయ్ చేసేది అప్ టు 10th క్లాస్ వరకే. కాలేజీ వెళ్ళగానే డ్రీమ్స్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ కాలేజీలో స్టడీ కాబట్టి ఈ 10th క్లాస్ గ్రూప్లో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలని పిల్లలకి మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఒక స్కూల్ డే చేసుకుని ఒక్కరోజు అయినా వాళ్ళకి కేటాయిద్దాం. ఆ ఒక్కరోజు పిల్లలకి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేదానికి అవకాశం ఇవ్వాలి, ఇస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చాలామంది పేరెంట్స్ పిల్లవాడిని ఆడుకోలేకుండా బంధించడం మొదలుపెట్టాము. కారణం ఎవరితో మాట్లాడద్దు, ఎక్కడ ఆడుకోవద్దు, కింద పడతావు, అలా పడతావు, ఇలా చేస్తావు అని భయంతో పిల్లవాడిని ఎప్పుడూ బంధిస్తూ తన స్వతహాగా ఏది ఆలోచించకుండా బంధిస్తూ వస్తున్నాం. కారణం పిల్లలకి మన పేరెంట్స్ వదిలినట్టుగా ఇప్పుడు వదలలేకపోవడం కారణం మన యొక్క మితిమీరిన ప్రేమ, అతి గౌరవమైన కావచ్చు, లేదా మనకి ఎకనామిక్ స్టేటస్ అని కావచ్చు, మిగతా వాళ్ళతో స్నేహం చేస్తే చెడిపోతున్న భయము కావచ్చు. ఏదైనా కానీ గౌరవమైన పేరెంట్స్ అందరికీ మన పిల్లల యొక్క కోరికలు నెరవేర్చడంలో మన పాత్ర చాలా ఉంది. అది ఎలా ఎంతవరకు ఉదయం వేసినప్పటి నుంచి బాగా చదువుకుంటారు. మరి మనం స్పెండ్ చేస్తున్నామా, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, వాళ్ళతో స్పెండ్ చేయండి అడుగుతున్న పేరెంట్స్ని. చాలామంది మీకోసమే కదా దూరంగా ఉండి మనీ సంపాదిస్తున్నా, డబ్బు సంపాదిస్తున్నా అని పేరెంట్స్ ఇద్దరు దూరం ఉంటారు. ఆ బాల్యమంతా అమ్మ నాన్నైనా దూరం ఉండొచ్చు, అమ్మాయినా దూరం ఉండొచ్చు. ఏదో విధంగా హస్తం వదిలినా వాళ్ళని వదిలేసి బాగా చదువుకుంటాడు. ఈ పిల్లలు అలా చదివితే పెద్దగాక ఫారిన్ వెళ్ళిపోతే మీకు డబ్బులు పంపిస్తున్నా, మీరు మసంగా ఉండండి వృద్ధాశ్రమంలో అంటే మనకు డబ్బులు పంపించేస్తారు. మనకు హాస్టల్ ఫెసిలిటీస్ ఇస్తారు. అప్పుడు డాడీ నువ్వు చిన్నప్పుడు బాగా చదవాలని చెప్పావు, నువ్వు ఇప్పుడు మంచి ఫ్రెండ్స్తో ఆశ్రమం ఉండు. ఆశ్రమం ఉండడానికి డబ్బులు కడతాను. పేయింగ్ గెస్ట్, కొత్త పేరు ఇది, వృద్ధాశ్రమం కాదండి, పేయింగ్ గెస్ట్ అంటున్నాం. అంటే ఆ గెస్ట్ని అవకాశం ఇచ్చి మనం ఇచ్చి మా పిల్లవాడు చూడండి నన్ను ఇలా వదిలేసాడు అంటారు. మరి వాడి బాల్యం అంతా అంత ఇబ్బంది పెడితే వాడి కోపం రాదండి. దయచేసి మీరు కూడా వాడికి దొరికిన టైంని కొద్దిగైనా స్పెండ్ చేయండి. వాడి 3 times డిన్నర్ కానీ, టిఫిన్ కానీ, లంచ్లు కానీ ఏదో ఒక పూట వాళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళతో కలిస్తే వాడి యొక్క బాధల్ని, సంతోషాన్ని షేర్ చేసుకోండి. వాడి అపజయాన్ని విజయంలో మీ పాత్ర ఉండాలని కోరుకుందాం. చాలామంది పేరెంట్స్ మాట్లాడే టైం లేదురా, నీకోసం పరిగెత్తుతున్నా, నీకోసం చేశాను, అన్నీ నీకోసమే కానీ మాట్లాడు. దయచేసి మీ ఫీలింగ్స్ని పిల్లలతో షేర్ చేసుకుంటే వారి యొక్క మంచి చెడులు రెండూ చెప్తారు. చిన్న పిల్లలు ఉదాహరణ తీసుకుంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మనం 6 yearsకి బడికి వెళ్ళాము. బట్ ఈ రోజు యొక్క విద్యా వ్యవస్థలో 2.5 years 3 yearsకే స్కూల్లో వదిలేస్తున్నాం. అంటే 3 years స్వేచ్ఛని మింగేస్తున్నాం. అంటే పిల్లవాడు ఎంత 3 నెలల్లో వదిలేస్తే అమ్మ నాన్న వదిలేసుకుంటారు. దయచేసి పేరెంట్స్ మీకు దొరికిన కొద్ది కాలమైనా, కొద్ది టైం అయినా వాళ్ళతో వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకుని వారి యొక్క ఉజ్వల భవిష్యత్తులో మీ పాత్ర గొప్పగా ఉండాలని. ఎప్పుడైనా ఎవరిని కూడా తక్కువ చేయొద్దండి. ఏ చేయడం కూడా తక్కువ కాదండి. విద్య అనేది మనం నాలెడ్జ్ కోసం, జాబ్ వస్తుందా రాదా సెకండ్, అతని నాలెడ్జ్ ఇస్తే ధైర్యంగా బతకగలడు. చాలామంది పేరెంట్స్లో మాకున్న స్టేటస్కి మాకు చదువు అవసరం లేదు, లెక్కలు వేసుకుంటే చాలు, డబ్బులు వేసుకుంటే చాలు, ఇలాంటి ఇక చెడు అభిప్రాయం చేసి బయట ప్రపంచంలో పిల్లలు కొద్దిమందిని డిస్టర్బ్ చేస్తున్నాం. ఈరోజు అకాయత్యాలు డబ్బులు లేవండి, లేవు. కారణం భయం. ఆ భయాన్ని భక్తిగా మార్చుకున్నాం. ఈరోజు ఆ భయం లేదు, ఆ భక్తి లేదు. అందుకే బయట ఆడపిల్లలైనా అబ్బాయిలైనా విచ్చలవిడిగా మాట్లాడే కారణం, విచ్చలవిడిగా తప్పు చేయడం కారణం మన పేరెంట్సే. మనం పెట్టుకున్న అపనమ్మకమే వారిని దూరంగా వదిలేస్తున్నాం. 100 రూపాయలంటే 1000 రూపాయలు చేస్తాడు పేరెంట్. ఎంజాయ్ చేయలేనా, బాగా కొనుక్కో, బాగా తినేసి, బాగా ఎంజాయ్ చేయి. బడికి వెళ్ళలేదా, నో ప్రాబ్లం, నేను మాట్లాడతాను. క్లాస్కి వెళ్ళలేదా, నో ప్రాబ్లం. ఎప్పుడు కోపం వస్తుంది? మీకు ఇంట్లో సమస్య వచ్చినాడు, మా బాబు మా మాట వినట్లేదండి, ఏం చేద్దామంటావు? ఎంత బాధ అంటారు. మా పాప వినట్లేదండి, రెడీ కావట్లేదు. ఇలాంటి మనమే అవకాశం ఇచ్చింది, మనమే అవకాశం వినట్లేదు అనేది చాలా తక్కువ. ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ప్రీ ప్రైమరీ పిల్లలు ఇంట్లో ఉంటే పేరెంట్
అయ్యాడు, సెల్కి అడిక్ట్ అయ్యాడు. ఎలా వాడికి చెల్లిస్తేనే ఫోన్ చేస్తాడు, చెల్లిస్తేనే మీరు తీసుకుంటాడు. మరి ఎలా మనమే అలవాటు చేసి పిల్లల మీద తోసేస్తున్నాం. దయచేసి పేరెంట్స్ మనకి కోరికని మనం అడాప్ట్ చేసి మనమే తప్పు అనుకుంటూ మన యొక్క సూపర్ మనం అంటే పేరెంట్ కదా మనం చెప్పింది రైట్ అని వారికి అలవాటు చేసింది మనమే, మారమని చెప్పింది మనమే. టీవీ మనం చూస్తామండి, చూడొద్దు అంటామండి. మనం మాట్లాడుతామండి, వారిని మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సాక్రిఫైస్ చేయండి దయచేసి పేరెంట్స్. మనకు కొన్ని కోరికలు కావాలంటే పిల్లల కోసం కొద్ది కాలం టైంనైనా మనం స్పెండ్ చేయడం అంటే చాలా విలువైనది. ఆ 10 years కన్నా మీరు పిల్లవాడి కోసం కొన్ని ఫంక్షన్స్ని కొన్ని అవాయిడ్ చేస్తే మీరు రీచ్ అవుతారు. ఏ చేయడానికి కూడా భయభర్త ఇంటెలిజెంట్ కానీ పూర్ కానీ పుట్టాడు. డే బై డే ప్రయత్నం చేయాలి. ప్లీజ్ చేస్తారని మీరందరూ కూడా చివరి దాకా ఉండి ఫంక్షన్లో మీ పిల్లలకి ఎంజాయ్మెంట్ని ఆనందించాలని కోరుకుంటూ మరొకసారి యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పిల్లలకి మంచి లైఫ్ మీరు ఇవ్వాలని ఆశిస్తూ కొంచెం స్పెండ్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ పేరెంట్స్. Thank you, sir. Thanks a lot for your very good speech. Now I request co-head sir Ramana sir come onto the stage. Please welcome sir. Sir Ramana sir. Now I request one of the dignitaries, Sitaramit Sir Garu, area of 257 branches, to be a few words about annual day. Sir, please welcome sir. Respected my colleagues, Ramanya, Government officers, Maheshwar Garu and Ramana Sir Garu, Principal Madam and the in-charges, respected Sri Chaitanya parents and teaching management good morning to all. ఈరోజు A4 బ్రాంచ్లో యాన్యువల్ డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా అందరూ రెడీ వచ్చారు. సమయం చాలా మించిపోయింది కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మా దగ్గర మా చైతన్య స్కూల్లో మొదలడం జరిగింది. డాక్టర్ బిఎస్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక విద్యా సంస్థలను స్థాపించారు. డాక్టర్ బిఎస్ రావు గారి కళ ఒకటే, శ్రీ చైతన్య స్కూల్లో చదివే ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక రంగంలో ముందుండాలని ఆయన ఆశ. ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక రంగంలో విజయం సాధించాలని ఆయన కళ. ఒక డాక్టర్ గాను, ఒక ఇంజనీర్ గాను, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాను ప్రతి పిల్లవాడు విజయం సాధించాలని డాక్టర్ గారు కల. దానికి ఒక విద్యా సంస్థలో ఉండే టీచర్సే కాదు, పేరెంట్స్ సహకారం కూడా చాలా ఉన్నారు. ఎంతవరకు విద్యార్థులు చదువుతున్నారు, ఎంతవరకు చదవట్లేదు అనేది పేరెంట్స్ కూడా చెక్ చేయాలి. మార్నింగ్ 8:30కి స్కూల్కి వస్తే మీ పిల్లలు ఈవినింగ్ 6 దాకా ఇక్కడ టీచర్స్ దగ్గర పర్యవేక్షణలోనే ఉంటారు. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి పిల్లలు ప్రతిరోజు ఎక్కువ సమయం మా దగ్గరే గడుపుతారు. మీరు కూడా వాళ్ళని అబ్జర్వేషన్ చేయాలి. ఇందాక మా మిత్రుడు ఒక విషయం చెప్పారు, సెల్ ఫోన్కి అడాక్ట్ అవ్వడం చాలా ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో ప్రతి పిల్లలు సెల్ ఫోన్ లేకపోతే టిఫిన్ చేయరు, సెల్ ఫోన్ లేకపోతే భోజనం చేయరు. ఏదైనా బయటకు పంపించాలంటే మీరు బయటకు వెళ్ళాలంటే వాళ్ళ సెల్ ఇస్తే ఫ్రీ అయిపోతారు, మనం బయటకు వెళ్ళవచ్చు. అలా కాకుండా పిల్లలకు
చదువుతో పాటు ఆటలు పాటలు కూడా ఉండాలనే మా శ్రీ చైతన్య విద్యా సంస్థల లక్ష్యం. పిల్లలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే బాగా చదవగలరు. కాబట్టి దయచేసి పిల్లల్ని ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఆడనివ్వండి. బాగా ఆడితే వాళ్ళు దృఢంగా ఉంటారు, దృఢంగా ఉంటేనే సంతోషంగా చదవగలరు, అప్పుడే సక్సెస్ అవుతుంది. దయచేసి హంబుల్ రిక్వెస్ట్, సెల్ ఫోన్స్ మాత్రం పిల్లల్ని చాలా దూరంగా పెట్టండి. ఇదొక్కటి మా హంబుల్ రిక్వెస్ట్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ చైతన్య కార్యక్రమానికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thanks a million. Next, always creative thinker person, one of the dignitaries, coordinator sir, Nageswar sir garu, to speak a few words about annual day as well as to give some suggestions to the students as well as to the parents, because he is not only coordinator but also I feel he is a philosopher. Good morning. All dignitaries in the dais, and all parents and my dear students and my dear staff members. ఏ స్కూల్ అయినా ప్రతి తల్లిదండ్రి సెలెక్ట్ చేసుకునేది ఈ పిల్లలు బాగా చదవాలి. ఈ చదివే క్రమంలో మీకు నచ్చినట్టుగా మీ పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ 2 క్వశ్చన్స్. మనకి నచ్చినట్టు మన పిల్లవాడిని పెంచుతున్నామా, వాడికి నచ్చినట్టు వాడు పెరుగుతున్నాడు? ఈ రెండు క్వశ్చన్స్లో 2 ఇంపార్టెంట్. వాడికి నచ్చినట్టు వాడు ఉండి సక్సెస్ అయినా ఓకే, లేదా మనకు నచ్చినట్టు మనం పెంచి వాడిని సక్సెస్ చేసినా ఓకే. ఈ 2 కాకపోతేనే ప్రాబ్లం. ఈ 2 కాకుండా ఉండే సిచ్యువేషన్సే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే 17,75,000 సీట్లు ఉన్న ఇంజనీరింగ్లో ప్రతి సంవత్సరం రాసే వాళ్ళు 16 లక్షల మంది. అంటే అప్రాక్సిమేట్లీ చాలా తక్కువ మార్జిన్. అంటే మనము చదివిన ప్రతి స్టూడెంట్ రాస్తే క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఇంజనీరింగ్ సీట్ ఒకటి ఉంది కంపల్సరీ. అలాగే ఇప్పుడు ఈ 2026 ఇయర్ ప్రకారం మనం మెడికల్ సీట్స్ యాడ్ చేసుకుంటే 1,34,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి ఇండియాలో. కానీ రాసేది ఎవ్రీ ఇయర్ 25 లక్షల మంది. ప్రతి ఒక్కరికి డాక్టర్ సీట్ కావాలి అని మనం కనుక ఇంట్లో ఆ పిల్లవాడికి కానీ ఆ పాపకు కానీ టార్గెట్ పెట్టి చదివిస్తే అదొక సమస్య. ఇలా ముందే మనము మన పిల్లవాడిని ఐఐటి చదివించి ఓ ఇంజనీర్గా చేయాలి, లేదంటే డాక్టర్. ప్రతి 100లో 99 మంది పేరెంట్స్కి తెలిసినవి ఈ రెండే మీరు తెలుసుకొని ఈ రెండిట్లలో మీ పాప ఆడు బాబు అవ్వాలి అని మీరు వాడి మధ్య రుద్దుతున్నారు. కాబట్టి వాడి ఇంట్రెస్ట్ ఏంటి, వాడి ఇంట్రెస్ట్ ఏం చేస్తే వాడు బాగా చదువుతున్నాడు, చదవగలడు అనేది మనం ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలో 10 మంది పేరెంట్స్ పెట్టించుకోవట్లేదు. మనం ఆల్రెడీ ముందుగానే ఫిక్స్ అయిపోతున్నాం, దాని ప్రకారమే చదవాలి, దాని ప్రకారమే ఉన్న స్కూల్స్లో జాయిన్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మీ పిల్లలకి చిన్న స్కూల్స్ నుంచే ప్రెషర్ అయిపోతుంది. ఆ ప్రెషర్ అవ్వటం వల్ల మీరు కంపారిజన్, ఆ పక్కింటి బాబు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఈ పక్కింటి పాప సెకండ్ ర్యాంక్ వస్తుంది, మీకు ఎందుకు రావట్లేదు? ఈ క్రమంలో మీరు అనుకున్నట్టుగా మీ బాబు పెరగట్లేదు, మీ పాప పెరగట్లేదు, లేదు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పెరగట్లేదు. మరి ఈ 2 కాకుండా మీరు ఎలా పెంచుకున్నట్టు పిల్లల్ని ఒకసారి ఆలోచించండి మీరంతా. అందుకే ఈ పిల్లలు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. చదువు అంటే ఇష్టం లేకుండా పోవటానికి కారణం అదే. దానివల్లే వాళ్ళకి రకరకాల అలవాటు అవుతున్నాయి. మొబైల్ ఎడిక్ట్ అవుతున్నాడు. మొబైల్లో యూట్యూబ్లు, ఫేస్బుక్లు మాత్రమే
చేస్తున్నాడు, చదవటం లేదు అంటే అదే యూట్యూబ్లో ప్రతిరోజు క్లాసులు చూసి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా మన పిల్లలు ఎందుకు లేరు? మనం ఎందుకు మన పిల్లల్ని ఇలా పెంచలేకపోతున్నామని ప్రతి తల్లిదండ్రులు ఆలోచించగలిగితే ఫస్ట్ మార్పు మన పిల్లల్లో కాదు, మనలో రావాలి. అంటే నేను కూడా ఒక బాధ్యత తల్లిగానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు 9th క్లాస్ పాప ఉంది, 7th క్లాస్ బాగుంది. మీకు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో మా ఇంట్లో కూడా అన్ని రకాల సమస్యలు ఉంటాయి. కాకపోతే ఇందాక మా సార్ చెప్పినట్టుగా సంపాదించాలి, జాబ్ లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ లేకపోతే ఒక బిజినెస్ ఏదో గోల్డ్ సంథింగ్ ఏదో ఒక పొజిషన్లో పిల్లలకి సంపాదించి డబ్బులు ఇస్తే చాలు, వాళ్ళు హ్యాపీగా బతుకుతారు, మిగతా వాళ్ళందరికన్నా కానీ రిచ్గా ఉంటారనేది ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఒక 10 గ్రాముల గోల్డ్ కాయిన్ మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మీ పిల్లల లైఫ్కి ఇస్తున్నారా? ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆ గోల్డ్ కాయిన్ ఒకసారి కొని ఇంట్లో పెడితే దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. మరి మీ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి వాడి ఆలోచనలకు మీరు విలువిస్తున్నారా? వాడి క్యారెక్టర్ని మీరు విలువిస్తున్నారా? లేదా వాళ్ళలాగా ఎందుకు లేడు, వీళ్ళలాగా ఎందుకు లేరు, వాళ్ళలాగా ఎందుకు చదవటం లేదు, ఇలా కంపారిజన్లో మీ పిల్లవాడి విలువని, మీ పాప విలువని మీరే చంపేస్తున్నారా? థింక్ చేయండి. అప్పుడు మనకు అర్థమవుతుంది మన పిల్లవాడికి అనవసరంగా మనం ఎంత ప్రెషర్ పెడుతున్నాము. ఎందుకంటే తల్లిదండ్రులుగా ఓన్లీ కనడమే మన బాధ్యత కాదండి. మనం విన్నా లేకపోయినా వాళ్ళు రేపు సంతోషంగా 10 మంది మధ్యలో ఉండగలిగితేనే మనం సక్సెస్. అంతే తప్ప అనవసరంగా వాడికి ఏం అవసరమో ఏం అనవసరమో తెలుసుకోకుండా వాడి బాధ్యతని మనం తెలుసుకొని ఆ బాధ్యతని తగ్గట్టుగా వాడిని పెంచకుండా వాడికి జీవితంలో ఏం అవసరమో అది ఇవ్వకుండా మనకు నచ్చింది ఇచ్చి మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇలా ఉండండి అన్నది కూడా తప్పే. కాబట్టి నేను చెప్పే ప్రాసెస్ మొత్తంలో నేను మ్యాక్సిమం పేరెంట్స్ గురించే మాట్లాడాను. అంటే ఇక్కడ పేరెంట్స్ ఒక్కరిదే తప్పు అని కాదు, పేరెంట్స్కి ఎక్కువ బాధ్యత అని. మీరు కరెక్ట్గా బాధ్యతని నెరవేర్చినప్పుడు మీ పిల్లలు అసలు ఎట్టి పరిస్థితులలో చెడు అలవాట్లు నేర్చుకోవటం కానీ, చెడు విధానంలో ఉండటం కానీ, వాడి డిసిప్లిన్లో మీరు ఎక్కడ డిఫాల్ట్స్ కానీ ఉండవు. ఎందుకు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు చూడండి, వాళ్ళ పిల్లలు తప్పు చేయరు, వాళ్ళ పిల్లలు డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతారు. మనం ప్రతి దానికి వాళ్ళ పిల్లలతో కంపారిజన్ చేస్తాం. అంటే మీ పిల్లలని మీకు తెలియకుండానే పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసినప్పుడు ప్రతిరోజు వాడిలాగా ఆ పాపలాగా ఆ బాబులాగా ఎందుకు లేవు? అంటే మనం పెంచే విధానంలో కూడా తప్పెక్కడ ఉన్నట్టే కదా. అందుకని ఫస్ట్ మన పిల్లల్ని మనలాగా పెంచింది. మనం ఎలా అనుకుంటున్నామో అలా కాకుండా వాడు ఎలా అనుకుంటున్నాడో అలా పెంచేలాగా ముందు ఫస్ట్ మీరు వాడిని అర్థం చేసుకోండి. ఎందుకంటే జీవితం అంటే ఐఐటి మెడికల్ 2 కాదు. దగ్గర సొసైటీలో 134 పోస్టులు ఉన్నాయి. అంటే వాడు చదవాల్సిన టైంలో కరెక్ట్గా చదివితే గవర్నమెంట్ పోస్టులు వచ్చే అవకాశాలు 134 ఉన్నాయి. మీరు ఎప్పటికీ కూడా ఉండేది వస్తున్నారు. ఏ స్కూల్లో ఐఐటి బాగా చెప్తారు, ఏ స్కూల్లో మెడికల్ బాగా చెప్తారు, అంతే. మిగతా ఏ అవసరం లేదు. అవసరమే, అవి కూడా కావాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, చాలా మంది పేరెంట్స్ తెలుసు. మొబైల్ ఏదైనా కావాలి అంటే మీరే అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు దాన్ని అడిగితే అదే చర్చ చేసి ఒక 100 రకాలలో ఏది బెస్ట్ అది మీకు ఇస్తుంది. ఇప్పుడు చాలా కంపెనీస్, ప్రతి కంపెనీలో ప్రతి 100 మందిలో 25 మంది ఆల్రెడీ తీసేస్తున్నారు. ఇప్పుడు చదివే పిల్లలు, ఇప్పుడు 6th నుంచి 10th క్లాస్లో ఉన్న పిల్లలు వీళ్ళందరూ రేపు ఇంటర్మీడియట్ అయిపోయి ఐఐటీలో ర్యాంక్స్ తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ బీటెక్ 4 years చేసే టైంకి ఇంకొక 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత అసలు సాఫ్ట్వేర్ అనేది 99% అసలు ఉండదు. ఒకవేళ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ టెక్నాలజీతోనే ఉంటుంది. ఇప్పుడున్న ఐఐటీస్ ఉండవు. మరి అప్పటికి మన పిల్లలు ఎలా ఉంచాలి? ఇప్పుడు మనం ఫాలో అవుతున్న మెథడాలజీ కరెక్టే
మొదటి ప్లేస్లో రెండో ప్లేస్లో ఉండేలాగా మన వాడికి నేర్పగలుగుతున్నామా? మనం తల్లిదండ్రులుగా మనకు కూడా ఒక విజన్ ఉండాలి. ఈ రోజు రూపాయి మన దగ్గర ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ వాడు నేర్చుకునే చదువు వాడితోనే ఉంటుంది. ప్రతిరోజు వాడు వయసు ఎంత వచ్చినా ఆ చదువు వాడి దగ్గరే ఉన్నంతసేపు, ఆ నాలెడ్జ్ వాళ్ళతో ఉన్నంతసేపు ఈ ప్రపంచంలో వాడిని ఎక్కడ పెట్టినా వాడు రావుదేవుతాడు. అలాంటి అలవాటుని నేర్పేయడానికి పేరెంట్స్ కూడా మీరు ముందుకు రావాలి. వాడు ఏం చేసినా తప్పనొద్దు, ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోండి. అది చేయడం వల్ల వాడు డెవలప్ అవుతున్నాడా, డౌన్ఫాల్ అవుతాడా? ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చాలా మంది పిల్లలు అదే మొబైల్ యూజ్ చేసి అదే యూట్యూబ్ ఛానల్స్, దాంట్లో చాలా మంది ప్రొఫెసర్స్ సైంటిస్టులు చెప్పిన క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి నేర్చుకొని ఏ ట్రైనింగ్ తీసుకోకుండా ఐఐటి ర్యాంకులు కొట్టేవాళ్ళు ఉన్నారు, డాక్టర్ ర్యాంకులు కొట్టేవాళ్ళు ఉన్నారు. మనం వృధాగా ఏం అవసరమో తెలుసుకోకుండా ప్రతి చిన్నదానికి మొబైల్ ఇచ్చి మనమే ఏదో ఒక రీల్స్, గేమ్స్, మనమే ఏదో ఒక వీడియోస్ ఓపెన్ చేసి పెట్టి వాడిని అలవాటు చేసి ఫస్ట్ క్లాస్ నుంచి, అంటే నర్సరీ నుంచి అలవాటు చేస్తున్నాం, ఫస్ట్ క్లాస్ కల్లా ఎడిక్ట్ అయిపోతున్నాడు. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్లో మనం స్కూల్కి వెళ్ళి క్లాస్ టీచర్ని అడుగుతున్నాం, మా బాబుకి భయం చెప్పండి, మా బాబుకి మీ భయం చెప్తే వింటాడు, మేము చెప్తే వినట్లేదు. ఇంటికి వచ్చి నేను ఏదైనా చెప్తే చేతిలో ఉన్న వస్తువు న్యాకేసి పడుతున్నాడు. ఎందుకు? ఓ టీచర్, ఆ టీచర్ ఆ స్కూల్లో నచ్చకపోతే మనం ఎన్నో స్కూల్కి పోవచ్చు. మరి పిల్లలకి మీరు నచ్చకపోతే ఎక్కడికి పోవాలి? లేదా మీరు పిల్లలు నచ్చకపోతే ఎక్కడికి పోవాలి? ఇలా ఆలోచించండి. వాడు ఎవరితో కంఫర్టబుల్గా ఉన్నా ఉండకపోయినా మీ పాప బాబు మీతో ఫ్రెండ్లీగా ఉండాలి. వాడు తప్పు చేసినా, డాడీ నేను తప్పు చేశాను, మమ్మీ నేను తప్పు చేశానని చెప్పేలాగా మీరు పెంచితే అప్పుడే నిజమైన తల్లిదండ్రులు మీరు. నేను సంతోషంగా ఉన్నా, నేను బాధతో ఉన్నా అని మీతో చెప్పగలిగినప్పుడు అప్పుడే మీ పిల్లలు మీరు కరెక్ట్గా తెలుసుకున్నాడు. ఏ స్కూల్లో అయినా జాయిన్ చేయండి, వాడు కరెక్ట్గా ఉంటే చాలు, ఎప్పుడైనా చదువుతారు. చదువు అనేది ఎప్పుడు ఒకడు బ్రతకడానికి నాలెడ్జ్ కాలేదు. చదువు అనేది వాడు బ్రతికే ప్రాసెస్లో, వాడు నేర్చుకునే ప్రాసెస్లో వాడిని ఇంకో స్టెప్ ఎన్హాన్స్ చేయడానికి. ఎందుకంటే చదువు వల్లే కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి, చదివితేనే ఆ పొజిషన్స్ వస్తాయి కాబట్టి. కానీ మన ఇంటర్నల్గా ఉన్న మన క్యారెక్టర్, బిహేవియర్, యాటిట్యూడ్ ఇలాంటివన్నీ నేర్పాల్సిన వాళ్ళు మొదటి టీచర్ తల్లి. అందుకని అమ్మ బడి అంటాం. అమ్మ బడితోనే ఏ పాప బాబు జీవితం స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మ బడి కరెక్ట్గా లేదనుకోండి, మీరు ఏ బడిలో వేసినా కానీ ఆ బడి సరిగా ఉండదు కదా. కాబట్టి మొదటి గురువు అమ్మ, ఆ తర్వాత గురువు నాన్న. నాన్న ధైర్యం నేర్పాలి, ఎలా బతకాలి, ఎలాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి, అమ్మకి చెప్పాలా, నాన్నకి చెప్పాలా, టీచర్ దగ్గర ఏం నేర్చుకోవాలి, ఇంట్లో అమ్మ దగ్గర ఏం నేర్చుకోవాలి, ఫ్రెండ్స్ దగ్గర ఏం నేర్చుకోవాలని చెప్పేది నాన్న. ఇలా ఏ ఇంట్లో అయినా సరే ఆ తల్లిదండ్రులు ఉండగలిగితే మీరు ఆ పిల్లలకి 10 గ్రాముల గోల్డ్ కాదు, కేజీ గోల్డ్ ఇచ్చినట్టు. కాబట్టి మనం కొనే వస్తువు కన్నా మన పిల్లలు చాలా 100 కేజీల గోల్డ్ కన్నా ఎక్కువ విలువ. కాబట్టి మన పిల్లలకు విలువ ఇవ్వండి. మీరు పిల్లలకు విలువ ఇచ్చిన రోజు ఏదో ఒక రోజు తిరిగి మీకు విలువవలసిన రోజు వస్తుంది. అలా విలువ ఇవ్వడం తగ్గిపోయే వృద్ధాశ్రమాలు ప్రతి కొన్నికి సమికి 2-3 వెళ్తున్నాయి. వాడు ఏదో ఒక రోజు సంపాదించడం వస్తుంది, వాడికి మీరు నచ్చడు, వాడి మైండ్లో మీరు అమ్మా నాన్న ఉండదు. కాబట్టి ఆ రోజు వచ్చిన రోజు మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు పెంచే దాన్ని బట్టి, మీరు నేర్పే విలువలను బట్టి రేపు మీ ఏదో వాడు మళ్ళీ మైండ్లో పెట్టుకుంటాడు. కాబట్టి మనం మనలాగే ఉండాలి. మన పిల్లల్ని కూడా సొసైటీలో మంచి వ్యక్తులుగా పెంచాలి అంటే చాలా కష్టం. ఎలాగలాగా పెంచాలంటే లోకంలో ఒక మిషన్ లాగా పెంచితే కలెక్టర్ అవుతాడు, ఒక మిషన్ లాగా పెంచితే ఇంజనీర్ అవుతాడు, ఒక మిషన్ లాగా పెంచితే డాక్టర్ అవుతాడు. కానీ మనిషి ఇది అవడం. మనిషి అవ్వాలంటే మీ కంట్రోల్లోనే ఉండాలి, మీరు అనుకున్నట్టే పెరగాలి. అప్పుడు సొసైటీలో ఒక మంచి వ్యక్తిలాగా ఉంటాడు. వాటన్నిటికీ బేస్మెంట్ ఈ స్కూల్సే కాబట్టి ఈ స్కూల్స్లో ఉన్న తల్లిదండ్రులందరికీ తెలియాలనేది నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.
Thank you, sir. Thanks a lot for your innovative motivation as well as innovative guidance. Truly, we feel very lucky to have such words. Thanks a lot once again. Now I request Jovi coordinator sir, Ravana sir, to speak a few words on this occasion. Please welcome sir. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ యాన్యువల్ డేకి వచ్చినటువంటి మా సుపీరియర్ కొలీగ్స్ అయినటువంటి ఆర్ఐ రామాంజనేయ సార్కి, అలానే సీతారెడ్డి గారికి, అలానే మా కొలీగ్ అయినటువంటి నాగేశ్వరరావు గారికి, అలానే డయాస్ని అలంకరించినటువంటి ప్రిన్సిపాల్ అండ్ డీన్ గారికి, ప్రైమరీ ఇన్ఛార్జ్ గారికి, అలానే తల్లిదండ్రులకి, తోటి ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ వచ్చేసరికి మీ టయాన్ని వచ్చేసరికి మేము ఎక్కువగా వేస్ట్ చేసుకునే ఒకే ఒక పాయింట్ అండి. మా సార్ అంతా చెప్పాడు మ్యాక్సిమం సమాజంలో ఏం జరుగుతుందో, మ్యాక్సిమం ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉందని చెప్పారండి. నేను ఇంకొక పాయింట్తో నేను కూడా అదే చెప్పదలుచుకున్నానండి. హ్యూమన్ రిలేషన్స్ వచ్చేసరికి చాలామందికి వచ్చేసరికి మన పిల్లల్ని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానివ్వండి, ప్రజెంట్ డేస్లో మన పిల్లలు చాలామందికి వచ్చేసరికి రిలేషన్స్ మనకి అమ్మ తరపున వాళ్ళు కానివ్వండి, నాన్న తరపున వాళ్ళు మాత్రమే తెలుసు. వాళ్ళకి హ్యూమన్ రిలేషన్ చాలామంది పిల్లలకి మీ తరపున కానీ ఎవరెవరు ఉంటే ఏంటి అనేది చాలామంది పిల్లలు, అది మీ అందరికీ కూడా ఏమర్థం అవుతుందంటే వాళ్ళకి మనం మాట్లాడేది ఏంటంటే టౌన్లో చూస్తున్నామంటే పల్లెటూరులలో చూస్తున్నాం. టౌన్లో పిల్లలు వచ్చేసరికి ఇంట్లో లేకపోతే టీవీ కానీ మొబైల్ కానీ, అదే పల్లెటూరులలో వచ్చేసరికి అక్కడ మనకి ఎవరైనా రిలేషన్స్ ఉన్నాయండి, మామ కానివ్వండి, అన్నయ్య కానివ్వండి, ఇలా రిలేషన్స్ ఉంటాయండి. మన టౌన్లలో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. కానీ ఇక్కడ పిల్లలకు వచ్చేసరికి కనెక్టివిటీ, ఎక్కువ కనెక్టివిటీ దేంట్లో ఉంటుందంటే సార్ అంటే టీవీ మొబైల్తో ఉంటుంది. కానీ పల్లెటూరులలో వచ్చేసరికి ఒక గేమ్ ఆడుకోవడానికి దేనికైనా కానీ అక్కడ వచ్చేసరికి రిలేషన్స్, ఆ చిల్డ్రన్స్ వచ్చేసరికి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వడానికి, హెల్తీ అట్మాస్ఫియర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రిలేషన్స్ కూడా పేరెంట్స్ ద్వారానే సాధ్యమవుతుందండి. టీచర్స్ వచ్చేసరికి ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళ గేమ్స్ ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ చెప్తారండి. కానీ ఇంటికాడ ఉన్నటువంటి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకి 5:30కి వచ్చిన తర్వాత మీ పిల్లలు మళ్ళీ ట్యూషన్ పంపిస్తారు. వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి ఏమీ జరగాయి, ఇంటి దగ్గర అసలు ఆడుకోనేయట్లేదండి. 5:30కి రాగానే మళ్ళీ బ్యాగ్ పంపించేసి మళ్ళీ 6:30, 7, 8 దాకా వచ్చేస్తున్నాం. దానివల్ల వచ్చేసరికి చాలా మందిలో ప్రెజర్ ఎక్కువై పిల్లల్లో వచ్చేసరికి రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. వాటిని కొద్దిగా పెంపొందించాలని మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ పెద్దలందరికీ కూడా మా చైతన్య మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you, sir, for your motivating words. It's a great honor on the part of me to invite our zonal coordinator, Shamla Madam, to grace the dais. You are welcome, ma'am. Audience, please give a big round of applause to our ma'am. Thank you, dear. Swasi Madam garu to give a few words on this occasion. వేదికను అలంకరించిన పెద్దలకు, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మా శ్రీ చైతన్య సుసభ్యులందరికీ, అలాగే అధ్యాపకేతర బృందానికి, ప్రీతమ విద్యార్థులందరికీ హృదయపూర్వక అభివందనం. ఈరోజు ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే మిమ్మల్ని అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మ్యారేజ్కి వచ్చిన విధంగాను, ఒక పండగ వాతావరణంలో మన బంధువులందరినీ ఒకటేసారి ఒకే వేదికలో మనం చూసినట్టుగానే కన్నులకు వీరుల విందుగా ఉంది. ఇలా మనం జరుపుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కర్నూలు జోనల్ ఏజిఎం సార్ అయినటువంటి సురేష్ సార్ గారికి, అలాగే మన మేనేజ్
అందరికీ ఫస్ట్గా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. సో మొట్టమొదటిగా మన కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి అకాడమిక్స్ గురించి అందరి గురించి చెప్తున్నారు. సో శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటి దాని గురించి కొద్దిగా నేను చెప్పాలనుకుంటున్నాను. సో చాలా మంది ఇన్స్టిట్యూషన్ అంటే అదర్ స్కూల్స్ ఎన్నో ఉంటాయి, కానీ మీరు పర్టికులర్గా మన యొక్క చైతన్య ఇన్స్టిట్యూషన్ని చూస్ చేసుకున్నారు అంటే ఇంటర్మీడియట్ వరకు మీరు వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్, మీ పిల్లల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక టీచర్స్ అనేటువంటి వాళ్ళు సరైన మార్గంలో పిల్లల్ని సరైన మార్గదర్శకం ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు వచ్చే విధంగా చేస్తారు. అలా మా యొక్క చైతన్య ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎవ్రీడే వీక్ వైజ్ ప్లాన్స్ కానివ్వండి, పీరియడ్ వైజ్ లెసన్ ప్లాన్స్ కానివ్వండి పంపిస్తారు. సో వాటిని అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ బీఈడి అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. సో ఏదో నార్మల్గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ 10th టీచర్స్తో మనం తీసుకోము. అంటే ప్రతి ఒక్క టీచర్ బీఈడి వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. అంటే చైల్డ్ సైకాలజీ, పిల్లలు ఎలా వాళ్ళని మనం చదువు చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళు మన మాట వింటారు, వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతుంది అనే విధంగా మనకు ఖచ్చితంగా చెప్పే విధంగా ఉండాలి అని అంటే ఒక బిఎడ్ చేసినటువంటి టీచర్స్ ఖచ్చితంగా చేయగలరు. సో అలా బిఎడ్ ఉన్నటువంటి టీచర్స్ని తీసుకొని టీచర్స్ ఆర్ ఆల్వేస్ లెర్నర్స్ అంటారు. సో మన దగ్గర ఉన్నటువంటి టీచర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ నాలెడ్జ్ ఇస్తూ సెంట్రల్ ఆఫీస్ నుంచి మన కర్నూలులో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ కానివ్వండి, ప్రైమరీ అలాగే హై స్కూల్కి ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ కూడా పిల్లల యొక్క నాలెడ్జ్ని పెంపొందించే దిశలో అత్యుత్తమ ఫలితాలు అందించే విధంగా కంటిన్యూగా వర్క్షాప్స్ అనేటువంటివి జరుగుతూ సెకండ్ సాటర్డేస్ అంటూ ఉంటారు. అంటే సెకండ్ సాటర్డే వచ్చిందండి మేము పిల్లల్ని తీసుకెళ్తాం ఇంటికి అని ముందుగానే వస్తూ ఉంటారు కదా, ఫ్రైడేస్ థర్స్డేస్ అని. కానీ మా టీచర్స్ సాటర్డేస్ కూడా హాలిడేస్ కూడా ఎక్కువ తీసుకోరు. అంటే మీ పిల్లల కోసం, మన పిల్లల కోసము, మన పిల్లల ఫ్యూచర్ కోసము వాళ్ళు నిరంతరంగా కృషి చేసి మన యొక్క కర్నూలు మొత్తంలో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసినప్పుడు చైతన్య ఇన్స్టిట్యూషన్ నంబర్ 1 అని చూపించుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారని చెప్పడంలో అతిశయోక్తి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. సో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు పిల్లలకి కేవలం మనము విద్య ఒకటే కాదు, విద్యతో పాటు వినయ విధేయతతో పాటు వాళ్ళకి మంచి గుణగణాలు క్వాలిటీస్ అనేటువంటివి నేర్పించాలి అని అంటారు. కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కేవలం వాళ్ళకి బైహార్ట్ మెథడ్, బట్టి మెథడ్, అలాగే బుక్కిష్ నాలెడ్జ్ మాత్రమే ఇస్తారు. కానీ మన యొక్క చైతన్య ఇన్స్టిట్యూషన్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది స్టూడెంట్స్కి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళే టైంలో వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్ ఏదైతే ఉంటుందో, హిడెన్ టాలెంట్ ఏదైతే ఉంటుందో వాటిని వెలికి తీయడంలో మా యొక్క టీచర్స్ ఎల్లప్పుడూ ముందుగానే ఉంటారు. నేను నా యొక్క టీంని చెప్పుకోవాలి అంటే చాలా వరకు హ్యాపీ. K4 బ్రాంచ్లో ఉన్నటువంటి టీచర్స్ చాలా సపోర్టివ్ టీచర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్. మీ అందరి పిల్లల్ని కూడా తమ పిల్లలుగా తీసుకొని చూసుకునేటువంటి టీచర్స్ మనకి దొరకడం చాలా వరకు అదృష్టము. ఇంకొకటి యాజ్ అ పేరెంట్గా మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే పిల్లలు కొద్దిమంది చెప్తుంటారు, నవ్వేడేసి మనం వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము, యూట్యూబ్లో రీల్స్లలో చాలా వరకు మనకు కనిపిస్తుంది. అంటే పిల్లల్ని సరి అయిన రీతిలో కనుక పెంచకపోతే సమాజంలో ఎలాంటి దుశ్చర్యలకు చాలా వరకు పాల్పడుతూ ఉన్నారు. చాలా మంది స్త్రీలు అన్యాయంగా స్పాయిల్ అవుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అలా చెయ్యకూడదు అంటే మీరు మనమంతా కలిసి పిల్లల్ని ఒక సరి అయిన సక్రమమైనటువంటి రీతిలో పెంచాలి. అది ఎలా పెంచాలి అంటే కేవలం మన ఇంటిలో ఉన్నటువంటి ఆడకూతురు ఒకటే కాదు, మీ అత్తనో మీ చెల్లినో కేవలం వాళ్ళు ఒక్కరిపైన ప్రేమ చూపించడమే కాదు, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క తల్లి కానీ చెల్లి కానీ అందరినీ కూడా, ప్రతి ఒక్క ఎల్డర్స్ని కానీ అందరినీ కూడా మంచిగా వాళ్ళతో నడుచుకునేటువంటి మంచి హ్యాబిట్స్ని మనము ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు సొసైటీ అనేటువంటిది చేంజ్ అవుతుంది. 1 book, 1 pen, 1 student,
అండ్ వాట్ టీచర్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఇది నిజమే, ఎందుకంటే మన శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క టీచర్ పిల్లల్ని చేంజ్ చేయడానికి, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా సెటిల్ చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంటారు. చాలా మంది అంటుంటారు స్టేజ్ ఫియర్ అండి, మా పిల్లలకి స్టేజ్ ఫియర్, చాలా వరకు భయపడతారు, మాట్లాడలేరు అని నా దగ్గరికి వచ్చిన వాళ్ళే ఆ పిల్లలు స్టేజ్ పైన డ్యాన్స్ చేయడము, మాట్లాడడము, స్పీచెస్ ఇవ్వడము, వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ యాజ్ పేరెంట్గా మీరు కూడా కనుక్కోండి, టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో ఇలా ప్రతి ఒక్క వేలో టీచర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. దానికి కేవలం మీరు మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకం ఎప్పటికి కూడా ముందు కానివ్వము అనేటువంటిది నేను చెప్తూ ఉన్నాను ఈ యొక్క సందర్భంలో. అలాగే పిల్లలకి ఇంకొక మెయిన్ హ్యాబిట్ మనం ఇంక్లూడ్ చేయాలి. అహంకారం, అహంభావం, గర్వం అనేటువంటివి ఎప్పటికీ కూడా మన యొక్క కీర్తి, ఖ్యాతి, పరువు, ప్రతిష్టను తగ్గించడానికి ఉంటాయి. ఎందుకంటే గర్వం ఉంటే, గర్వం చాలు నువ్వు సర్వం కోల్పోవడానికి, గర్వం ఒకటి చాలు నువ్వు సర్వం కోల్పోవడానికి. కానీ నీలో ధైర్యం ఉంటే చాలు ఏదైనా గెలిచి చూపడానికి, నీలో ధైర్యం ఉంటే చాలు ఏదైనా దేనినైనా గెలిచి చూపడానికి. ఈ విధంగా చైతన్య ఇన్స్టిట్యూషన్లో మనకి క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మన శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఫౌండర్ అయినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారు క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల పిల్లలు నైతిక విలువలతో పాటు డిఫరెంట్ విధంగా వాళ్ళు మంచి విలువలతో కూడినటువంటి విద్యను, నీతి, నిజాయితీ, పరోపకారం ఇలాంటి మంచి అభివృద్ధితో కూడినటువంటి విద్యను ఇచ్చే విధంగా మేము సహకరిస్తున్నాము. ఇలా చేయడానికి మీరందరూ కూడా మాకు సహకారాన్ని ఇస్తున్నాను. మీ యొక్క సహకారం మాకు అందించినందుకు ఎప్పటికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మానసానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Thanks a lot, ma'am. Now I invite dedicated teacher to come forward to wish the parents as well as to wish the students on this occasion. Dignitaries of the dais, dear parents, teachers and dear students, good morning everyone. Here, today we will celebrate the annual day. ఇక్కడ నేను చిన్న స్టోరీ యాక్చువల్గా పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి బాగా అర్థమయ్యే స్టోరీ. మేడం, ఒక చోట ఒక ఫార్మర్ ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. ఆ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ చేస్తారు, బేస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేస్మెంట్ చేస్తారు, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లైక్ దట్ అలా చేస్తారు. అంటే ఫస్ట్ ఫ్లోర్ మనకి ఇక్కడ చూస్తే మనకి ఈ బేస్మెంట్ అంతా కూడా ఎక్కడ అవుతుందంటే స్కూల్. ఇదే మన స్టూడెంట్స్ అప్లై చేస్తే బేస్మెంట్ అంతా కూడా స్కూల్ లాగానే ఉంటుంది. మీరు ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్స్ కానీ, కలర్స్ కానీ అవన్నీ కూడా ఎలా అంటే హయ్యర్ క్లాసెస్లో లైక్ ఇంటర్మీడియట్ కానీ, బీటెక్స్ కానీ అక్కడంతా కూడా ఉంటుంది. బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకు స్టూడెంట్ లైఫ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఎంతైనా చేయొచ్చు, లైక్ 5th ఫ్లోర్స్ కానీ లేదా ఎంతవరకు అయినా చేయొచ్చు. ఈ బేస్మెంట్ అంటే ఈ స్కూల్ లైఫ్లో మనకు ఈ స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలిసి యాక్చువల్గా స్కూల్ ఏమి నేర్పిస్తుంది, యాక్చువల్గా ఒక స్కూల్ స్టూడెంట్స్కి డిసిప్లిన్ నేర్పిస్తుంది. డిసిప్లిన్ అంటే ఎక్కడ ఎలా ఉండాలి, స్టూడెంట్స్ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అని డిస్కస్ చేస్తుంది. అలాగే స్కూల్లో స్టూడెంట్స్ రీడింగ్ నేర్చుకుంటారు, అలాగే స్కూల్లో స్టూడెంట్స్ లర్నింగ్ నేర్చుకుంటారు. స్టూడెంట్స్ స్కూల్లో ఎలా టైం అండ్ పంక్చువాలిటీ అని చెప్తాం, అంటే ప్రతిదీ కూడా నేర్పించేది స్కూలే. అలాంటి స్కూల్ బేస్మెంట్ మనకి స్ట్రాంగ్గా ఉందనుకోండి, మన లైఫ్లో ఎంతైనా కూడా ఎంత పైకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చిన్న ఇంగ్లీష్ ఒక చిన్న ఉంది, థింక్ బిగ్, ఎయిమ్ బిగ్, అచీవ్ బిగ్, ఎఫర్ట్ బిగ్ అండ్ నెక్స్ట్ సక్సెస్ ఆల్సో కమ్స్ విత్ బిగ్. అంటే పెద్దగా ఆలోచించాలి ఏదైనా కూడా. మన పిల్లల్ని కూడా వై నాట్ వి గెట్ ద ఐఐటి సీట్స్, ఎందుకు మనం ఐఐటీస్ తీసుకురాకూడదు, ఎందుకు మన పొజిషన్ మంచి పొజిషన్లో ఉండకూడదు. కాబట్టి బిగ్గా ఆలోచించాలి, దానికోసం బిగ్గా వర్క్ చేయాలి, దానికోసం మనం బిగ్గా ఎఫెక్ట్ ఇవ్వాలి పిల్లలకి. ఎందుకంటే నవ్వే డేస్లో కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. చాలామంది పేరెంట్స్ కూడా తెలుసు బయట కాంపిటీషన్ ఎలా ఉంది. ఒక్క జాబ్ రాయడానికి వెళ్తే 100 మంది కాంపిటీషన్స్ ఉన్న లైఫ్లో ఉన్నామని. కాబట్టి మన స్టూడెంట్స్ అంటే మా స్టూడెంట్స్, మీ స్టూడెంట్స్ అందరూ కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే
మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వెళ్ళే జాబ్ కాకుండా పిల్లలు స్టూడెంట్స్ బాగా లైఫ్లో ఉండాలంటే వాళ్ళు చదవాల్సిందంతా కూడా స్కూల్లోనే. అలాంటి స్కూల్ ప్రోగ్రామ్స్ మన పిల్లలకి ఈజీగా ఉండడానికి హై స్కూల్ నుంచి టెక్నో ప్రోగ్రామ్, సిబ్యాచ్ ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం. ఈ ఇయర్ మన స్కూల్లో మన క్యాంపస్లో ఈవెన్ 6th to 10th వరకు సిబ్యాచ్ కూడా కంటిన్యూగా అవుతుంది. కాబట్టి అంటే టెక్నో ప్రోగ్రామ్లో ఒక 30% ఇంటర్మీడియట్ సిలబస్ మనం కవర్ చేస్తాము. అలాగే సిబ్యాచ్లో మనం 60% వరకు ఐఐటి నీట్ సిలబస్ కవర్ చేస్తాం. కాబట్టి మన స్టూడెంట్స్ సిబ్యాచ్ దగ్గర చదివి బాగా వెళ్ళారంటే మేడం ఇంటర్మీడియట్లో పిల్లలు హెల్ప్ అవుతుంది. అలాగే మేడం గారు డిస్కస్ చేశారు. మన స్కూల్లో యాక్చువల్లీ చైతన్య సిస్టమ్ ఇప్పుడు యాక్టివిటీస్తో మనం చాలా వచ్చాయి. ఈ ఇయర్ అయితే క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ మేడం ఆల్రెడీ డిస్కస్ చేశారు. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తున్నామంటే మేడం ఒక క్లాస్లో ఒక టీచర్తో ఒక టాపిక్ అంటే నీతి కథలు లేదా చిన్న పద్యాలు, చిన్న గేయాలు లేదా పోయమ్స్ ఏమో ఒకటి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే మంచి ఎలా ఉంటుంది మీరందరూ కూడా చిన్న టైమ్స్లో వింటున్నారు. స్టిక్తో ప్లే చేసే ఏదైనా ఆటలు కానీ లేదా చిన్న చిన్న కథలు కానీ అవన్నీ కూడా మనం విన్నాం. అలాంటి కథలన్నీ కూడా ఇప్పుడు పిల్లలకు మనం నేర్పిస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళు మోరల్ ఏమున్నాయి ఈ స్టోరీలో మోరల్ చేసుకోవాల్సింది ఏమి, అలాంటి స్టోరీస్తో మన క్యారెక్టర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అంటే లైక్ మనకు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ యాక్టివిటీస్ రూపంలో ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ లేదా ఒక సైంటిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేదా ఒక ఇంకా ఎవరైనా తెలియని పర్సన్ గురించి తెలుసుకోవడం కానీ క్యూరియాసిటీ అంటే ఆ ప్రోగ్రాంలో క్యూరియాసిటీ గురించి బిల్డ్ చేశాము. అలాగే మనకు ఇంగ్లీష్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాంలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్స్లో చిన్న డిబేట్స్ లాగా చిన్న జామ్ అంటే జస్ట్ అవన్నీ ప్రోగ్రామ్ లాగా సెమినార్స్ లాగా ఇలా చాలా ప్రోగ్రామ్స్ పెట్టాము. అలాగే ఈసారి చాలా పిల్లలు కూడా గేమ్స్ కూడా కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే గేమ్స్ ఇంటర్నల్గా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇచ్చారు. అలాగే మన మేనేజ్మెంట్ నుంచి మనకు జోనల్స్ కూడా గేమ్స్ లాంచ్ చేశారు. జోనల్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేశారు, మన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు నేర్పించాల్సి వస్తుందంటే మేడం ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యూచర్లో ఏ పిల్లలు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏదో దాన్ని వెతకాలి. ప్రాబ్లం ప్రతిదీ కూడా ఉంటుంది మేడం, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంని వాళ్ళు రిసాల్వ్ చేయాలి. వాళ్ళే ఓన్గా ప్రాబ్లంని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేలాగే మా యొక్క ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి ఈ డేస్లో ఈ వీకెండ్ కాకుండా ఈ రెగ్యులర్ డేస్లో మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం ప్రోగ్రామ్ అయిపోయినందుకు ఉండండి. మా యొక్క చిన్న ఆతిథ్యాన్ని అలాగే పెద్ద ఆతిథ్యాన్ని కూడా తీసుకొని మీరు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ ప్రోగ్రామ్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, for your guidance. Dear parents and students, now let us have a small felicitation. Now I request Dean sir as well as Principal ma'am to facilitate with a small presentation to our RA sir, Ramanjan sir garu. I request RA sir to come on forward. Congratulations, respected RA sir, Ramanjan sir. Yes, give him a big round of applause, dear students. Yes, with support of RA sir, we are running our branch as well as little branches very successfully. RA sir stands for RA of K1 and K4, K10, K11. Now to present with the presentation. Congratulations, sir. Your arrival makes us very happy, very glad. Now I invite co-coordinator sir, Nagesh Prasad garu to be seated. To a very small felicitation with a small presentation. It makes us happy. Dear students, give the bigger
Give them big round of applause. Thanks sir, thanks a lot. Now I request Ravana sir garu to have seat. Coordinator sir to give the presentation. Congratulations sir. Yes, dear students, please clap. Give them a big round of applause. Now, I request that please congratulations ma'am. Now I request an in-charge ma'am to present the presentation. Congratulations, ma'am. Now I request Nick sir. Congratulations, ma'am. Dear students, give the big round of applause. Mansudhakar sir, please come on to the stage. Next, I invite Chandrakala ma'am, please come on to the stage. Please welcome ma'am. I request Principal ma'am please sir to participate in the small presentation. Thank you, ma'am. Thanks a lot. Now I invite Fayaz sir with a small presentation. Please accept it. Thank you, sir. Thanks a lot. Now I invite Pavani ma'am for a small presentation. Good afternoon to everyone. This is Swapnika from 9th standard. Today I would like to speak few lines about importance of annual day. Annual day is the one of important joyful celebration held once a year in every school. It is a special occasion when students, teachers, parents come together to celebrate the achievements and programs of the school. It is very important for students' overall development. It is not only a celebration but also a learning experience. On this day, students come together,
cultural programs such as dances, songs, speeches, dramas, etc. It gives an opportunity to show their talents and creativity. Annual Day also includes prize distribution to honor the students of their academic and extracurricular achievements. The celebration helps students to build confidence and improve communication skills and develop teamwork. It also strengthens the bond between parents and the school. So the annual day is a joyful and meaningful event that supports the overall development of students. Thank you so much for giving this golden opportunity. Your services are truly remarkable, sir. Creativity of our Irfan accountant, sir. Thank you, sir. It's a nice creativity. Now I request our anchors to proceed the programs. Anchor. Hello everyone, this is Manvita from 8th class. Ladies and gentlemen, put your hands together and hold your breath for a spectacular performance by our sisters to perform classical dance by Chetana and group from 7th class. You are welcome, my dear sisters.
roll numbers. If you stand in front of the people, other people are able to see you, see the program. Please, parents. Let's welcome our little stars from LKG and nursery by Tara and Dude for Chinuku Chinuku song. You're welcome, my little stars.
Be ready, ma. I humbly request parents, please don't take any photos or any videos. Later we send individually to each and every. आज
దొరుకుతున్నది కదయ్యా. అమ్మా కోసమ్మ తల్లి ఎందుకు అప్పించిన వాళ్ళకి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు నాకు? లేడీస్ ఫంక్షన్ ఉంటే ఏం పాటలు కొడతారా? యూట్యూబ్ లో అలా ఇంటర్వ్యూ సాంగ్స్ అని కొట్టి అలా వస్తాయి, కొడతారు, సపోర్ట్గా కూర్చుంటారు, తింటే వెళ్ళిపోతారు.
పర్ఫార్మెన్స్ తర్వాత లంచ్ ఉంటుంది. అక్కడికి ప్రోగ్రామ్ వైజ్ ప్రీ ప్రైమరీ హై స్కూల్. ఓకే నెక్స్ట్ వన్